మార్నింగ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? మన ప్రీవియస్ క్లాస్లో లెసన్ చెప్పుకున్నాం, రాక్స్ అండ్ సాయిల్ అనే లెసన్ చెప్పుకున్నాం. అది కంప్లీట్గా చెప్పుకున్నామా? నో, మనం సగం వరకు చెప్పుకున్నాము. ఇంకా 2 పేజెస్ మనకి బ్యాలెన్స్ ఉందన్నమాట. ఇంకా దేని గురించి తెలుసుకోవాలి మనం? రాక్స్ అండ్ సాయిల్స్లో టైప్స్ ఆఫ్ సాయిల్ గురించి తెలుసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మిగతా లెసన్ తెలుసుకుందాం అండ్ అలాగే ఆ టెక్స్ట్ బుక్ గ్రామర్ కూడా తెలుసుకుందాం. అందరూ టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. రాక్స్ అండ్ సాయిల్స్లో మనం ఇంకా టైప్స్ ఆఫ్ సాయిల్ గురించి తెలుసుకోవాలి. ఓకే, టైప్స్ ఆఫ్ సాయిల్ చూడండి, పేజ్ నెంబర్ 18 ఓపెన్ చేయండి అన్న. అందరూ చదివారు కదా? ఏమైనా హార్డ్ వర్డ్స్ ఉంటే అండర్లైన్ చేసుకోమని చెప్పాను కదా, చదివే ఉంటాను అనుకుంటున్నాను. సో చూడండి, హ్యావ్ యూ సీన్ యూ పాటర్ మేక్ పాట్స్? ఎప్పుడైనా కుండలు తయారు చేసేవాడు కుండలు తయారు చేయడం చూసారా? The soil that is used to make pots is soft and can be easily made into any shape. ఆ కుండల్ని తయారు చేసే మట్టి ఎలా ఉంటుంది? సాఫ్ట్ గాను, అది ఏ రకమైన షేప్లో అయినా మనం ఆ మట్టిని కుండగా కానీ టేబుల్గా కానీ ఎలాగైనా, అంటే మనం ఏ షేప్లో అయినా మట్టితో చేసుకోవచ్చు అనమాట, ఏ షేప్ అయినా. ద సాయిల్ కంటైన్స్ టైనీ పార్టికల్స్ అండ్ ఈస్ స్మూత్ టు ద టచ్. ఆ మట్టిలో ఏంటి, చాలా టైనీ పార్టికల్స్, చిన్న పార్టికల్స్ ఉంటాయంట. అలాగే టచ్ చేయడానికి కూడా చాలా స్మూత్గా ఉంటుందంట. ఇట్ మోస్ట్లీ కంటైన్స్ క్లే, అది మట్టి. సచ్ సాయిల్ ఈస్ కాల్డ్ క్లే సాయిల్. ఆ మట్టిని ఏమంటారు? కుండలు తయారు చేసే మట్టిని అది నల్ల మట్టి అనమాట, ఎర్రమట్టి కాకుండా మట్టితో తయారు చేస్తారు. ద సాయిల్ పార్టికల్స్ ఇన్ క్లే సాయిల్ ఈస్ డు నాట్ హ్యావ్ లార్జ్ స్పేసెస్ బిట్వీన్ దెమ్. అంటే ఆ మట్టి ఏంటి, టైనీ పార్టికల్స్తో నిండి ఉంటుంది, ఎక్కువ ఉండదు అనమాట. మనం ఆ మట్టిని ఒక ముద్దగా చేస్తే ఎక్కడ కూడా ఒక హోల్ అనేది కనిపించకుండా కూడా మనం దాన్ని చేయొచ్చు అంట. there is not much air in the soil. ఆ మట్టిలో ఎక్కువ గాలి అనేది ఉండదు. వాటర్ కెనాట్ గో త్రూ దిస్ సాయిల్ సో ఈజీలీ. వాటర్ అనేది కూడా ఈజీగా మట్టిలోకి వెళ్ళిపోలేదు. The soil therefore holds a lot of water and is sticky. ఆ మట్టి ఎంతవరకు అయితే వాటర్ పీల్చుకుంటుందో అది అంతవరకు గట్టిగా ఉంటుందన్నమాట. ఇంకా అంతకంటే ఎక్కువ వాటర్ని ఆ మట్టి పీల్చుకోదు. ప్లాంట్ రూట్స్ నీడ్ బోత్ ఎయిర్ అండ్ వాటర్ ఫర్ ద ప్లాంట్ టు గ్రో. అంటే ప్లాంట్ రూట్స్ అంటే మన మొక్కల యొక్క రూట్స్ ఏంటి, దానికి వాటర్ అనేది కావాల్సి ఉంటుంది అనమాట. ఎంతైనా అంటే మనం వాటర్ వేసే కొద్దీ దానికి న్యూట్రియంట్స్ అనేవి అన్ని ఆ ప్లాంట్ గ్రోత్ అనేది జరుగుతుంది. Therefore most plants cannot grow well in clay soil. క్లే సాయిల్లో ఎక్కువ మట్టిలో, అంటే అలాంటి మట్టిలో మనం ప్లాంట్స్, ఇప్పుడు కుండలు తయారు చేసే మట్టిలో మనం ప్లాంట్స్ అనేవి పెంచలేము అనమాట. హ్యావ్ యూ బీన్ టు ద బీచ్? మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళారా, సముద్రానికి? ఎస్. ప్లేయింగ్ విత్ శాండ్ ఈజ్ లాట్ ఆఫ్ ఫన్. అక్కడ మట్టితో ఇసుకతో ఆడుకుంటూ ఉంటారు కదా. ఎస్. ఇట్ ఫీల్స్ రఫ్ అండ్ లూజ్. అది చాలా రఫ్గాను లూజ్గాను ఉంటుంది. మనం సముద్రంలో ఎప్పుడైనా బీచ్ దగ్గర మనం కాళ్ళతో ఆడుకుంటాము, చేతులు పెట్టి ఆడుకుంటాము. మన చేతిలో కొంచెం ఇసుక తీసుకునేసరికి అది వాటర్లో పెడితే ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. మనం ఎంత గట్టిగా టైట్ చేసి పట్టుకున్నా ఆ వాటర్లో ఇసుక అనేది జారిపోతుంది. సో అదంతా సాఫ్ట్గాను లూజ్గా ఉంటుంది అనమాట. సాయిల్ విచ్ కంటైన్స్ లాట్ ఆఫ్ శాండ్ ఇస్ కాల్డ్ శాండీ సాయిల్. దాన్ని ఇసుక మట్టి అంటారు. శాండీ సాయిల్ హ్యాస్ లార్జ్ పార్టికల్స్ విత్ లాట్స్ ఆఫ్ స్పేసెస్ బిట్వీన్ దెమ్. దానిలో చాలా లార్జ్ పార్టికల్స్ ఉంటాయి, అలాగే చాలా స్పేస్ అనేది ఉంటుందంట. ఆ ఇసుకని ఇలా పట్టుకున్నా అందులో చాలా స్పేస్ ఉంటుంది కాబట్టి ఈజీగా అది వెళ్ళిపోతుంది, చాలా లూజ్గా వెళ్ళిపోతుంది అనమాట. Water goes through these spaces very easily. Therefore, sandy soil cannot hold much water. Very few plants can grow in sandy soil. చాలా తక్కువ ప్లాంట్స్ వెదుగుతాయంట sandy soil లో. Loam is a mixture of sand and clay. Loam అంటే బంకమట్టి అన్నమాట. It can hold both water and air. అది వాటర్ ని పట్టుకోగలదు, ఎయిర్ ని పట్టుకోగలదు. లోమీ సాయిల్ ఇస్ ఆల్సో హ్యాస్ హ్యూమస్ ఇన్ ఇట్. అంటే ఆ బంకమట్టిలో కూడా పురుగులు ఉంటాయి చూసారా? బంకమట్టిలో ఎప్పుడైనా పురుగులు, కీటకాలు అంటే చిన్నవి ఇవి ఉంటాయి. సో ఆ బంకమట్టిలో అవన్నీ ఉంటాయి అన్నమాట. హ్యూమస్ అంటే చెప్పుకున్నాం కదా. హ్యూమస్ అంటే ఏంటి, ఏవైతే చనిపోయిన యానిమల్స్, చనిపోయిన మొక్కలు ఉంటాయో దాన్ని హ్యూమస్ అంటారు. ఆ హ్యూమస్ అనేది ఎందులో ఉంటుంది? బంకమట్టిలో ఉంటుందంట. మోస్ట్ ప్లాంట్స్ గ్రో వెల్ ఇన్ లోమీ సాయిల్. ఎక్కువ మొక్కలు లోమీ సాయిల్లోనే పెరుగుతాయంట. ద ఇంపార్టెన్స్ ఆఫ్ సాయిల్. ప్లాంట్స్ గ్రో ఇన్ సాయిల్. ప్లాంట్స్ అనేవి సాయిల్లోనే పెరుగుతాయి. దే టేక్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్. ద సాయిల్ ప్రొవైడ్స్ us with food. The soil provides us with food. Next, different plants grow well in different types of soil. Different రకాల మొక్కలు different రకాల మట్టిలో పెరుగుతాయంట. రైస్ గ్రోస్ వెల్ ఇన్ క్లే సాయిల్. క్లే సాయిల్ లో రైస్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. వేరస్ బాజ్రా గ్రోస్ వెల్ ఇన్
శాండీ సాయిల్. బాజ్రా అనేది శాండీ సాయిల్ లో ఎక్కువ పెరుగుతుంది. మోస్ట్ ప్లాంట్స్ గ్రో వెల్ ఇన్ లోamy soil. Manures and fertilizers are added to soil to make it rich and fertile. Plants can then grow better and give a greater yield. ప్లాంట్స్ అనేవి ఎక్కువ పెరిగితే అక్కడ గ్రేటర్ ఈల్డ్ అనేది, అంటే ఈల్డ్ అంటే పంట అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సమ్ యానిమల్స్ లైక్ ఎర్త్వార్మ్స్, రాబిట్స్ అండ్ మోల్స్ బరో అండ్ లివ్ ఇన్ ద సాయిల్. అంటే యానిమల్స్ కానీ ఎర్త్వార్మ్స్ కానీ ఇవన్నీ మట్టిలో హోల్స్ పెట్టుకొని అందులో లోపలికి వెళ్ళి దాక్కుంటాయి. బరో అంటే హోల్ పెట్టడం అనమాట, రంధ్రం పెట్టడం అనమాట. We also use things from the soil to build our houses. Soil మనం houses build చేయడానికి కూడా యూస్ చేస్తాం. We make cement, bricks and glass from the soil. Soil నుంచి మనం ఏం యూస్ చేస్తాము? సిమెంట్, బ్రిక్స్ అండ్ గ్లాస్ అనేది మన సాయిల్ నుంచి యూస్ చేస్తాం. ఒకసారి అందరూ చదవండి నాన్న, ఒకసారి లెసన్ కూడా ఒకసారి చదవండి. నేను ఇందులో టెక్స్ట్ బుక్ గ్రామర్ చెప్తాను. ఎవరైతే టెక్స్ట్ బుక్స్ లేదో వాళ్ళు బ్లాంక్స్ అండ్ మ్యాచింగ్ వరకు రాసుకోండి. టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు టెక్స్ట్ బుక్స్ లోనే ఆన్సర్స్ అనేవి పెట్టండి అమ్మ. నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళంతా టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు జస్ట్ వినండి మల్టిపుల్ చాయిస్ వరకు. మల్టిపుల్ చాయిస్ చూడండి నాన్న. ఫస్ట్ వన్ చూడండి. లెసన్ ఏమేంటి? రాక్స్ అండ్ సాయిల్. రాక్స్ అండ్ సాయిల్ టెక్స్ట్ బుక్ గ్రామర్ అన్నమాట. సో ఫస్ట్ వన్ మల్టిపుల్ చాయిస్. మల్టిపుల్ చాయిస్. ఫస్ట్ వన్ చూడండి. which is the hardest rock? hardest rock ఏమని చెప్తున్నా? గ్రానైట్, కోల్, రాక్ ఆర్ డైమండ్? yes, diamond. so answer option A, diamond. next second question చూడండి. which soil is used to make pots? pots తయారు చేయడానికి ఏ సాయిల్ యూస్ చేస్తారు? yes, clay soil. option C, CLAY. క్లే సాయిల్. క్లే సాయిల్ ని యూస్ చేస్తారన్నమాట. థర్డ్ వన్. which soil is used to grow బాజ్రా? బాజ్రా ఎందులో గ్రో అవుతుంది? yes, శాండీ సాయిల్ లో బాజ్రా అనేది ఎక్కువగా గ్రో అవుతుంది అన్నమాట. ఆప్షన్ సి, శాండీ సాయిల్ లో బాజ్రా అనేది ఎక్కువగా గ్రో అవుతుంది. ఫోర్త్ వన్. what do we add to soil to make it more fertile? మనం సాయిల్ లో ఏం కలుపుతాము అది మోర్ ఫెర్టైల్ అవ్వడానికి? yes, మాన్యూర్ అనేది కలుపుతాము. MANURE, మాన్యూర్ అనేది కలుపుతాము. నెక్స్ట్, which of these animals lives in soil? సాయిల్ లో ఏ యానిమల్స్ ఉంటాయి? బటర్ఫ్లై, రాబిట్, లయన్ ఆర్ ఎలిఫెంట్? రాబిట్. ఆప్షన్ బి, రాబిట్. ఇది సాయిల్ లోనే ఉంటుందన్నమాట. ఓకే, ఆప్షన్స్ అన్ని టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు టిక్ చేసుకోండి. నెక్స్ట్ వన్, fill in the blanks. ఎవరైతే టెక్స్ట్ బుక్స్ లేవో వాళ్ళు మాత్రం సిడబ్ల్యూస్ ఓపెన్ చేసి లెసన్స్ ఐడెంటిటీ పెట్టుకొని బ్లాంక్స్ నోట్ చేయండి. ఎవరికైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో వాళ్ళు ఓన్లీ టెక్స్ట్ బుక్ లో బ్లాంక్ పక్కన బ్లాంక్ ఇచ్చారు కదా, సో అక్కడ ఆన్సర్ వరకు నోట్ చేయండి. B Roman blanks. First blank. Rocks are made up of small grains called ash. ఎవరికైతే టెక్స్ట్ బుక్స్ లేవో వాళ్ళు జీరో లిస్ట్ లో నోట్ చేయండి. When rocks break up, dash is formed. Second one. When rocks break up, dash is formed. Dash is formed. Third one. The dark brown or black part.
black part of soil is called dash. Of soil is called dash. Fourth one, dash soil can hold air. Can hold air. But cannot hold water. Fifth one, rice grows well in dash soil. టెక్స్ట్ బుక్స్ ఉన్నవాడు అవసరం లేదు, టెక్స్ట్ బుక్స్ లేని వాడు మాత్రం CWలో లెసన్ నేమ్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని బ్లాంక్స్ మాత్రం నోట్ చేయండి. నోట్ చేశారు కదా. ఫస్ట్ వన్ చూడండి, రాక్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ స్మాల్ గ్రెయిన్స్ కాల్డ్. రాక్స్ అనేవి మేడ్ అయినప్పుడు స్మాల్ గ్రెయిన్స్, వాటిని ఏమంటారు? రాక్స్ లో బ్రేక్ ఇప్పుడు 2 రాక్స్ బ్రేక్ అయినప్పుడు వచ్చే స్మాల్ మినరల్స్, అవి ఏంటి? ఆ పార్టికల్స్ ఏమంటారు? మినరల్స్. టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు అక్కడ బ్లాంక్ ఇచ్చారు కదా మీకు పక్కన, పెన్సిల్ తో బ్లాంక్స్ లో ఆన్సర్ రాసేసేయండి. సెకండ్ వన్, when rocks break up dash is formed. రాక్స్ అనేవి బ్రేక్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతుంది? సాయిల్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, the dark brown or black part of soil is called. డార్క్ బ్రౌన్ కలర్ లో బ్లాక్ పార్ట్ ఆ సాయిల్ ఏమంటారు? ఆ మట్టిని ఏమంటారు? చెప్పుకున్నాం కదా, ఏవైతే డెడ్ యానిమల్స్ అండ్ డెడ్ ప్లాంట్స్ ఉంటాయో వాటిని హ్యూమస్ అంటారు. డాష్ సాయిల్ కెన్ హోల్డ్ ఎయిర్ బట్ కెనాట్ హోల్డ్ వాటర్. ఎయిర్ సాయిల్ వాటర్ ని అంటే వాటర్ ని హోల్డ్ చేయలేదు కానీ ఎయిర్ ని హోల్డ్ చేస్తుందంట. అది ఏం సాయిల్? శాండీ సాయిల్. లాస్ట్ వన్, రైస్ గ్రోస్ వెల్ ఇన్ డాష్ సాయిల్. రైస్ అనేది ఎందులో గ్రో అవుతుందని చెప్తున్నాము? క్లే సాయిల్. క్లే సాయిల్ లో రైస్ అనేది గ్రో అవుతుంది. బ్లాంక్స్ టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు బ్లాంక్ ఇచ్చారు కదా అక్కడ రాసేయండి. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు CWలో నోట్ చేశారు కదా, ఆన్సర్స్ అన్ని CWలో నోట్ చేయండి. నెక్స్ట్ సీలో ఉంది కదా మనకి మ్యాచింగ్, మ్యాచ్ ద వర్డ్స్ ఇన్ 2 కాలమ్స్. మ్యాచింగ్ అనేది కూడా టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మ్యాచ్ చేయండి. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు CWలో నోట్ చేయండి. Zero one, match the following. CW's లో రాసాడు, మ్యాచింగ్ నోట్ చేసుకుంటారు. Rotted plants and animals.
Second one, humus. Made of small stones. Sand and loam. Sand. And fourth one, mixture of sand and clay. Particles can be seen separately. టెక్స్ట్ బుక్స్ ఉన్నవాళ్ళు అవసరం లేదు, టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు మాత్రం CWలో ఒకసారి నోట్ చేయండి. నోట్ చేసేస్తున్నారా? ఫస్ట్ వన్ చూడండి. గ్రావెల్ అంటే ఏంటి? గ్రావెల్ అంటే మేడ్ ఆఫ్ స్మాల్ స్టోన్స్ అన్నమాట. ఏంటి? మేడ్ ఆఫ్ స్మాల్ స్టోన్స్. సో ఫస్ట్ వన్ కి బి మ్యాచ్ చేయండి. టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు కూడా మ్యాచ్ చేయండి, అండ్ CWs రాసుకున్న వాళ్ళు కూడా మ్యాచ్ చేయండి, లేదా ఆప్షన్స్ లాగా మీరు బ్రాకెట్స్ అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ హ్యూమస్. హ్యూమస్ అంటే చెప్పుకున్నాం కదా, ఏవైతే డెడ్ యానిమల్స్ అండ్ డెడ్ ప్లాంట్స్ ఉంటాయో. సో రాటెడ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. నెక్స్ట్ శాండ్. శాండ్ అంటే ఏంటి? పార్టికల్స్ కెన్ బి సీన్ సెపరేట్లీ. శాండ్ అంటే ఇసుక కదా, సో పార్టికల్స్ కెన్ బి సీన్ సెపరేట్లీ. లోమ్ అంటే బంకమట్టి. బంకమట్టి అంటే ఏం చెప్పుకున్నాం? మిక్స్చర్ ఆఫ్ శాండ్ అండ్ క్లే. సో టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు అలా మ్యాచ్ చేసుకోండి, CWs లో నోట్ చేసుకున్న వాళ్ళు కూడా అలా మ్యాచ్ చేసుకున్న ప్రాబ్లం లేదు, నోట్ చేసుకోండి. సో అందరూ హోంవర్క్ చూడండి అన్న ఒకసారి. రీడ్ అండ్ రైట్ లెసన్ నెంబర్ 3. Textbook grammar, blanks and matching. Blanks and matching. హోంవర్క్ అయితే అన్న బ్లాంక్స్ అండ్ మ్యాచింగ్ వన్ టైం రాసి గ్రూప్ లో షేర్ చేయండి. ఒకసారి హోంవర్క్ నోట్ చేసుకోండి అందరూ. రీడ్ అండ్ రైట్ లెసన్ నెంబర్ 3. లెసన్ నెంబర్ 3లో ఇప్పుడు మ్యాచింగ్ చెప్పుకున్నాము, అండ్ అలాగే బిఫోర్ బ్లాంక్స్ కూడా చెప్పుకున్నాము కదా. సో బిఫోర్ మల్టిపుల్ చాయిస్ చెప్పుకున్నాం. మల్టిపుల్ చాయిస్ టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు నోట్ చేసుకోలేదు. సో బ్లాంక్స్ అండ్ మ్యాచింగ్ అందరూ హోంవర్క్ చేసి పంపించండి. అలాగే క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి, మీరు ట్రై చేయండి, రాయగలిగితే రాయండి. ఓకేనా? అందరూ హోంవర్క్ కరెక్ట్గా చేసి గ్రూప్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.